ప్రైజ్ ది లార్డ్. యేసుప్రభు వారు తిరిగి లేచారనడానికి 10 సాక్ష్యాలు మీ ముందు పెడతాను. తప్పకుండా చూసి ఈ రీల్ని అనేక మందికి షేర్ చేయండి. మొట్టమొదటి గొప్ప సాక్ష్యము ఖాళీ సమాధి. యేసుప్రభు వారిది తప్ప ఈ ప్రపంచంలోని ఎక్కడ ఖాళీ సమాధి అనేది లేదు. ఎందుకంటే ఆయన మృత్యుంజయుడై నీ కోసం నా కోసం తిరిగి లేచారు. రెండో సాక్ష్యము యేసుప్రభు వారి శిష్యులు. యేసుప్రభు వారిని ఎప్పుడైతే సిలువేశారో అందరూ చెదిరిపోయారని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది. కానీ ఎప్పుడైతే యేసుప్రభు వారు మరణించి తిరిగి లేచారో, ఇదిగో తోమ నమ్మలేదంట. దాని చేతి గాయంలో వేలు పెట్టి చూస్తే కానీ నమ్మలేదంట. ఎప్పుడైతే శిష్యులు సిలువ వేయక ముందు భయపడ్డారో, సిలువ వేసిన తర్వాత ఆయన మృత్యుంజయుడై తిరిగి లేచిన తర్వాత అనేక మంది ఆయన చూసి నమ్మి హతసాక్షులుగా మారారు. ఎవరు మారుతారండి హతసాక్షులుగా? నిజమైన ప్రేమ వాళ్ళందరినీ అలాగా మార్చింది. ఆయన గొప్ప దేవుడని వాళ్ళు నమ్మారు. మూడో గొప్ప సాక్ష్యము అపోస్తలుడైన పౌలు. సౌలుగా ఉన్నప్పుడు క్రైస్తవుల్ని హింసించడము, ఇంట్లో ఉన్న వాళ్ళని బయటకు లాక్కొచ్చి మరి కొట్టడము, యేసుప్రభు నిజమైన దేవుడు కాదని చెప్పి అందరికీ చెప్పడము. ఎప్పుడైతే యేసుప్రభు వారు సౌలుని దర్శించారో, ఇదిగో ఆయన కన్ను చూపు పోయిందంట. కన్ను చూపు పోయిన తర్వాత యేసుప్రభు ద్వారా మళ్ళీ ఆ చూపు వచ్చినప్పుడు, ప్రభువా ఇదిగో నేను నిన్ను చూశాను, నీ దర్శనాన్ని చూశాను, నేను నిన్ను ప్రకటిస్తానని చెప్పి ఆయన సౌలు పౌలుగా మారి ఇదిగో యేసుప్రభు వారి కోసం హతసాక్షిగా మారారంట. ఇదిగో ఆయన నిజమైన దేవుడు అని చెప్పి అనేక మందికి సువార్తలు ప్రకటించారంట. నాలుగో గొప్ప సాక్ష్యము యేసుప్రభు వారి సమాధికి రోమన్స్ సీలు వేశారంట. బయటన గార్డెన్ కూడా పెట్టారంట. పెద్ద బండరాయి, ఒక 10 మంది వచ్చి ఒక బండరాయిని ఆ సమాధికి అడ్డుగా పెట్టారంట. కానీ దేవుని వాక్యం తెలియజేస్తుంది ఆ బండరాయి కూడా దొర్లించబడిందని చెప్పి, యేసుప్రభు వారు సజీవంగా లేచి బయటకు వచ్చారని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఐదవ గొప్ప సాక్ష్యము యేసుప్రభు వారు మరణించి తిరిగి లేచిన తర్వాత మొట్టమొదటిసారి కనపరుచుకుంది ఒక స్త్రీకి, మేరీ మగ్దలినకి. ఆ కాలం నాడు స్త్రీ యొక్క సాక్ష్యానికి విలువ లేదు, కానీ స్త్రీకి కానీ స్త్రీ యొక్క సాక్ష్యానికి కానీ విలువ తెచ్చింది యేసుప్రభు వారి యొక్క పునరుత్థానము. ఆమె వెళ్ళి చెప్పింది, నేను యేసుప్రభు వారిని చూసినాను అన్నప్పుడు ప్రతి ఒక్కరు నమ్మారు. నమ్మి ఆయన నిజమైన దేవుడిని వాళ్ళు ఒప్పుకున్నారు. ఆరవ గొప్ప సాక్ష్యము ప్రవచనము నెరవేరుట. యెషయా గ్రంథంలోని యెషయా గారికి దేవుడు దర్శనమిచ్చినప్పుడు 53వ అధ్యాయం ద్వారా యేసుప్రభు వారు వస్తారు, ఆయన మరణిస్తారు, ఆయన పునరుద్ధానుడే తిరిగి లేస్తారని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇట్స్ ఎన్ రిటర్న్ ప్రూఫ్, తిరిగి లేస్తారని చెప్పి. ఏడవ సాక్ష్యము గొప్ప సాక్ష్యము యేసుప్రభు వారిని సిలువ వేసిన తర్వాత ఆయన సమాధులు పెడుతున్నప్పుడు ఏ వస్త్రాలతో అయితే ఆయన చుట్టబడ్డారో అదే వస్త్రాలు ఆ సమాధిలోనే ఉన్నాయంట. ఆ వస్త్రములు ఇప్పటికీ ఉన్నాయి. ఆయన సిలువ వేసిన మేకులు కూడా ఇప్పటికీ ఉన్నాయి. ఎనిమిదవ సాక్ష్యము గొప్ప సాక్ష్యము లాంగినస్. ఈయన రోమన్ చక్రవర్తి. యేసుప్రభు వారిని సిలువేస్తున్నప్పుడు, కొడుతున్నప్పుడు, గుద్దుతున్నప్పుడు, ఆయన్ని కొరడాతో వీపు చీల్స్తున్నప్పుడు ఈ లాంగినస్ అని అతను పక్కనే ఉన్నారంట. అధికారిగా వాళ్ళకి ఏం చేయాలో చెప్పారంట. ఆయన యేసుప్రభు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించి, నేను చూశాను, ఈయనే నిజమైన దేవుడు, ఆయన దర్శనాన్ని నేను పొందుకున్నాను, యేసుప్రభు వారి నిజమైన దేవుడు అని చెప్పి ఆయన సాక్ష్యం పలికారంట. ఎంత గొప్ప విషయం కదండి. 9వ సాక్ష్యము బలమైన సాక్ష్యము. యేసుప్రభు వారిని ఒట్టి ఒక గ్రామమే కాదు, ఒక దేశమే కాదు, యావతి ప్రపంచమంతా యేసుప్రభు వారే నిజమైన దేవుడు అని చెప్పి ఒప్పుకుంటున్నారు. మొత్తం ప్రపంచమంతా ఆయన ప్రేమ ప్రకటించబడుతుంది. ఇదిగో అమెరికా 1400 సంవత్సరంలో వచ్చిందేమో, కానీ అంతకు ముందే యేసుప్రభు వారి ప్రేమ ఉంది. ఆ ప్రేమని భారతదేశానికి ఆయన శిష్యుడైన తోమా తీసుకొచ్చారు. ఎంత గొప్ప విషయం కదా. ఈ సత్యాన్ని అనేక మందికి మనము చాటి చెప్దాం. 10వ సాక్ష్యము బలమైన సాక్ష్యము. అది నేనే, నా దేవుడు నన్ను రక్షించుకున్నారు, నా దేవుడు నేను ఆపదలు ఉన్నప్పుడు, బాధలు ఉన్నప్పుడు నన్ను దర్శించి నాకు నెమ్మదిని దయచేశారు. ఇదిగో నేను ఒప్పుకొంచున్నాను, ఆయన నా కోసం మరణించి తిరిగి లేచిన గొప్ప దేవుడు, ఆయనను రుచి చూసి తెలుసుకున్నాను. ఇదిగో 10వ సాక్ష్యంగా నువ్వు ఉన్నట్లయితే, యేసుప్రభువుని నువ్వు సొంత రక్షకుడిగా అంగీకరించినట్లయితే ఈ రీల్ని అనేక మందికి షేర్ చేయండి. ఈ గొప్ప సాక్ష్యాల ద్వారా ఇంకా అనేక మంది ఆయన నామన రక్షణ పొందుదురుగాక. ఆమేన్.